Hello learners, welcome back to our channel Origin of Success. సో ఇవాల్టి క్లాస్లో నండి మనము ఎన్సీఆర్టీ జాగ్రఫీ క్లాస్ 7లో లాస్ట్ చాప్టర్ అండి 10th చాప్టర్ లైఫ్ ఇన్ ద డెజర్ట్స్ అన్నమాట. ఏంటి అంటే ఎడారులలో జీవితం ఎలా ఉంటుంది అని చెప్పేసి మనము చెప్పుకుందామండి. సో ఇక్కడ చూడండి, మనం చాప్టర్ 5లో ఏం నేర్చుకున్నామండి. సో నీరు అనేది ప్రాణకోటికి ఏంటి మూలాధారం అని చెప్పేసి మనము చెప్పుకున్నామండి. సో అలాంటి నీరు లేని చోట ప్రజలు ఎలా జీవిస్తున్నారు, ఆ కఠినమైనటువంటి ఆ టెంపరేచర్స్ని అవన్నీ తట్టుకొని ఎలా ఉంటున్నారు అనేది మనం ఇప్పుడు ఈ లెసన్లో మనం తెలుసుకుంటామండి. ఓకే, చూడండి. సో ఇక్కడ మనకి డెజర్ట్స్ అంటే 2 టైప్స్గా చెప్పుకోవచ్చండి. హాట్ డెజర్ట్స్ అని అండ్ కోల్డ్ డెజర్ట్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనండి. సో ఇప్పుడు మనము హాట్ డెజర్ట్ ఈజ్ అ సహారా. ఓకే, మనకు బుక్లో సహారా డెజర్ట్ అనేది ఎగ్జాంపుల్గా ఇచ్చారండి హాట్ డెజర్ట్కి. ఓకే, దాని అయితే మనం ఇప్పుడు చూద్దాము సహారా డెజర్ట్ అని చెప్పి. ఓకే, చూడండి. సో ఇక్కడ మ్యాప్ చూడండి, సహారా డెజర్ట్, ఇది సహారా డెజర్ట్ అనమాట. సో ఇది ఎక్కడ ఉందండి, ఆఫ్రికాలో ఉందన్నమాట. సో ఆఫ్రికా ఖండం మీరేం చేస్తారంటే మ్యాప్ బుక్ తీసి ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి ఈ సహారా డెజర్ట్ని గుర్తించండి. ఓకే, సో సహారా డెజర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కాంటినెంట్ అని అడిగినప్పుడు ఆఫ్రికా అని చెప్పండి. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఈ సహారా డెజర్ట్లో ఏంటంటే సహారా డెజర్ట్ కవరింగ్ ఏ లార్జ్ పార్ట్ ఆఫ్ నార్త్ ఆఫ్రికా. ఉత్తర ఆఫ్రికాలో ఎక్కువ భాగము ఈ సహారా డెజర్ట్ అనేది కవర్ చేయబడిందనమాట. ఓకేనా అండి. సో ఇట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డెజర్ట్. ఓకే, ఏంటండి వరల్డ్లోని అతిపెద్ద ఎడారి ఏది అంటే సహారా ఎడారి అని చెప్పేసి మనము చెప్పొచ్చండి. ఓకే, సో దీని విస్తీర్ణం కనుక మనం చూసుకుంటే 8.54 మిలియన్ చదరపు కిలోమీటర్లు. చూడండి ఎంత పెద్దదో అసలు. ఏంటండి 8.5 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. ఓకే, 8.54 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. ఓకే, సో మనం ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నామండి ఏంటి మన ఇండియా యొక్క ఆ విస్తీర్ణం కనుక ఏరియా కనుక చూసుకుంటే ఎంతండి 3.2 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. సో మన దేశం కంటే పెద్దదా కాదా ఈ ఎడారి అనేది? ఎస్, డెఫినెట్లీ పెద్దదేనండి. సో అందుకే అన్నాము ప్రపంచంలో అతిపెద్ద ఎడారి ఏది అంటే సహారా ఎడారి అని మనము చెప్పాలి. ఓకే, ద సహారా డెజర్ట్ టచెస్ 11 కంట్రీస్. సో ఈ 11 కంట్రీస్ని తాకుతుందనమాట ఈ సహారా డెజర్ట్ అనేది. సో ఆ 11 కంట్రీస్ ఏంటో చూద్దామండి. అంటే సహారా ఎడారి 11 దేశాల సరిహద్దులను అయితే టచ్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకే, అందులో అల్జీరియా అండ్ చాద్, ఓకే, ఈజిప్ట్, లిబియా అండ్ మాలి అండ్ ఇంకోటి ఏంటండి మారిటానియా అండ్ మొరాకో అండ్ నైగర్, సూడాన్, ఓకే, ట్యూనీషియా అండ్ వెస్ట్రన్ సహారా. సో ఓకే, ఈ 11 కంట్రీస్ని ఈ కవర్ చేయడం అయితే జరిగిందనమాట ఈ సహారా ఎడారి. ఓకే, నెక్స్ట్, వెన్ యూ థింక్ ఆఫ్ ఏ డెజర్ట్ ద పిక్చర్ దట్ ఇమీడియట్లీ కమ్స్ యువర్ మైండ్ వాట్ ఈస్ దట్? శాండ్. ఓకే, సో ఏంటండి మనకి ఎడారి అనగానే గుర్తుకొచ్చేది ఏంటిదండి? శాండ్. బట్ besides the vast stretches of sand, the Sahara Desert is covered with there is also a gravel plains and elevated plateaus with bare rocky surface. These rocky surface may be more than 2500 meters high at some places. సో ఏంటంటే ఇక్కడ సహారా ఎడారిలో ఏంటంటే ఇసుకతో పాటు ఏంటంటే కొన్ని కంకర మైదానాలు కూడా ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ఎత్తైన పీఠభూములు కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఈ రాతి ఉపరితలాలు ఏంటంటే కొన్ని ప్రదేశాల్లో 2500 మీటర్స్ కంటే ఎక్కువ ఎత్తులో కూడా ఉండడం అయితే జరిగిందనమాట. ఓకేనండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ డూ యూ నోలో నేను ఇది చెప్పలేదు కదండి. డూ యూ నోలో చూడండి, డెజర్ట్ ఇట్ ఈజ్ అన్ arid region characterized by extremely
హై ఆర్ లో టెంపరేచర్ అండ్ హ్యాస్ స్కేర్స్ వెజిటేషన్. అంటే ఏంటంటే ఇక్కడ ఏంటంటే చాలా ఎక్కువ లేదా తక్కువ ఉష్ణోగ్రతలతో కూడినటువంటి శుష్క ప్రాంతము మరియు తక్కువ వృక్ష సంపదను కలిగి ఉన్నటువంటిదే డెజర్ట్ అన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ శీతోష్ణ స్థితి కనుక చూసుకుంటే క్లైమేట్ చూద్దామండి. ద క్లైమేట్ ఆఫ్ ద డెజర్ట్ ఈజ్ స్కాచింగ్ హాట్ అండ్ పార్ట్ డ్రై. ఓకే, ఏంటండి ఇక్కడ ఈ సహారా ఎడారి శీతోష్ణ స్థితి అనేది వేడిగా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇట్ హ్యాస్ ఎ షార్ట్ రైనీ సీజన్. ద స్కై ఈజ్ క్లౌడ్లెస్ అండ్ క్లియర్. హియర్ ద మాయిశ్చర్ ఎవాపరేట్స్ faster than it accumulates. Days are unbelievably hot. The temperatures during the day may soar as high 50 degrees centigrade, heating up the sand and the bay rocks, which in turn radiates heat, making everything around hot. The nights may be freezing cold with temperatures nearing 0 degrees. అంటే ఏంటంటే ఈ సహారా ఎడారి శీతోష్ణ స్థితి అనేది కొంచెం వేడిగానే ఉంటుందన్నమాట. సో దీనికి కారణం ఏంటంటే రెయిన్ఫాల్ అనేది తక్కువగా ఉండడము. సో ఇక్కడ ఆకాశంలో ఏంటంటే మేఘాలు అనేవి ఉండవు. సో ఏంటంటే ఆకాశం అనేది చాలా స్పష్టంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ తేమ ఉంటే వెంటనే ఆవిరైపోవడం జరుగుతుంది. సో ఇక్కడ పగటిపూట ఉష్ణోగ్రతలు ఎంత నమోదవుతాయండి? 50 degrees Celsius. ఓకే, సో ఇక్కడ వరకు కూడా అంటే అక్కడి వరకు పెరగవచ్చు అని చెప్తారనమాట. సో దీనివల్ల ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఇసుక కానీ శాండ్ కానీ రాక్స్ కానీ సో ఇవన్నీ కూడా హాట్ అవుతాయి అన్నమాట. సో ఇవేంటి మళ్ళీ ఈ వేడిని ఏం చేస్తాయి? ఇవి రేడియేట్ చేస్తాయి, అంటే ప్రసరింప చేస్తాయి అన్నమాట. ఓకేనండి. సో ఇక్కడ రాత్రులు అయితే 0 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా ఉంటుందన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ ఫ్లోరా అండ్ ఫనా. ఓకే, అంటే వృక్షజాలము మరియు జంతుజాలం అన్నమాట. ఓకే, సో వెజిటేషన్ ఇన్ సహారా డెజర్ట్ ఇంక్లూడ్స్ క్యాక్టస్ అండ్ డేట్స్, పామ్, అకానియా. ఓకే, నెక్స్ట్ అకాషియా అండి ఇది. In some places there are oases, green islands with date palms surrounding them, camels, hyenas and jackal's, foxes. Okay, next scorpionus, many varieties. ఓకే, చూడండి ఇక్కడ ఏంటంటే సహారా ఎడారిలోని వృక్ష సంపదలో క్యాక్టస్, ఖర్జూరా చెట్లు అండ్ ఆకాశీయ మొక్కలు కూడా ఉన్నాయండి. సో కొన్ని ప్రదేశాల్లో ఓయాసిస్లు అయితే ఉంటాయండి. సో ఓయాసిస్లు అయితే తెలుసు కదండి. సో ఎడారుల్లో కొంచెం వాటర్ ఉంటుందన్నమాట. సో అక్కడంతా కూడా కొన్ని చెట్లు అయితే ఉంటాయి. సో అవే ఖర్జూరా చెట్లు అనమాట. సో ఆకుపచ్చని ద్వీపాలు అంటే అవేనండి ఓయాసిస్లు. సో వాటి చుట్టూ ఖర్జూరా చెట్లు అయితే ఉంటాయి. ఒంటెలు, హైనాలు అండ్ నక్కలు, పాములు, బల్లులు అక్కడ నివసించేటువంటి ప్రముఖ జంతు జాతి అన్నమాట. నెక్స్ట్ అండి చూడండి ఇక్కడ ఓయాసిస్ చూడండి ఒకసారి. ఇక్కడ మీకు వాటర్ అంతా ఉంటుందండి. సో ఇక్కడ వాటర్ ఉంటుందండి. సో ఇక్కడ చూడండి ఇక్కడ చెట్లు అన్నీ ఉన్నాయి. సో దీన్నే ఓయాసిస్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ సో డూ యూ నో, చూడండి ఇక్కడ సైంటిస్ట్ హ్యావ్ యాక్చువల్లీ ఫౌండ్ స్కెలిటన్స్ ఆఫ్ ఫిష్ ఇన్ దిస్ డెజర్ట్. వాట్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్? సో సైంటిస్టులు ఏంటి చేపల అస్థిపంజరాలు కనుగొన్నారు. సో ఏమై ఉంటుంది మరి? సో అక్కడ చేపలైనా ఉండొచ్చు, అంటే ఆ ఓయాసిస్ల దగ్గర చేపలైనా ఉండొచ్చు. కానీ ఆశ్చర్యమే కదా అక్కడ చేపలైతే ఉండడం. అక్కడ మనుషులు తీసుకెళ్ళైనా వాటిని తిని ఉండొచ్చు అని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. ఎస్, ఓకే. తర్వాత పీపుల్ చూడండి. ద సహారా డెజర్ట్ డిస్పైట్ ఇన్ హార్స్ క్లైమేట్ హ్యాస్ బీన్ ఇన్హాబిటెడ్ బై వేరియస్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ హూ పర్స్ డిఫరెంట్ యాక్టివిటీస్. సో ఇక్కడ ఏంటంటే హార్ష్ క్లైమేట్ అనేది ఉన్నప్పటికీ సో డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అయితే నివసిస్తున్నారన్నమాట. సో వాళ్ళు ఏంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ని కూడా వాళ్ళు ఏంటి చేస్తూ ఉన్నారనమాట. ఓకే, సో అమాంగ్ దెమ్
ఆర్ ద బిడౌనోస్, ఓకే, బిడోయిన్స్ అండ్ టువరెక్స్. ఓకే, సో వీళ్ళ జాతులు అన్నమాట, వీళ్ళు ఇంపార్టెంట్ అండి. బెడాయిన్స్ అండ్ ఏంటండి, టువరెగ్స్. ఓకే, సో వీళ్ళిద్దరు కూడా ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇంపార్టెంట్ అనమాట. దీస్ గ్రూప్స్ ఆర్ నోమాడిక్ ట్రైబ్స్. ఏంటండి, ఎవరు వీళ్ళు? నోమాడిక్ గ్రూప్స్ అనమాట. సో వీళ్ళు ఏంటంటే మేకలు, గొర్రెలు, తర్వాత ఒంటెలు, గుర్రాలు. సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళు వాటిని పెంచేటువంటి వీళ్ళు ఒక సంచార జాతులు అన్నమాట. ఓకే, నొమాడిక్ ట్రైబ్స్. ఓకే, వీళ్ళు ఈ జంతువులను పెంచుతారు అండ్ వీళ్ళు ఒక సంచార జాతులు అన్నమాట. ఓకే, సో ఈ యానిమల్స్ ఏం చేస్తాయి, వాళ్ళకి కావలసినటువంటి అన్నీ ఇస్తాయంట. ఐ మీన్ పాలు, ఓకే, సో వాళ్ళకి కావలసినటువంటి చర్మాలు అలాంటివన్నీ సో ఈ జంతువుల నుంచి తీసుకుంటారనమాట. అండ్ అలాగే సో ఈ జంతువుల యొక్క ఏదైతే హెయిర్ ఉందో సో వాటి నుంచి మ్యాట్లు, తివాచీలు అండ్ బట్టలు కానీ సో అలాంటివన్నీ కూడా వీళ్ళు తయారు చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ సో మనకి ఎడార్లు అంటే ఇసుక తుఫాన్లు అలాంటివి కామన్ అనమాట. సో అలాంటి హార్ష్ క్లైమేట్ని తట్టుకోవడానికి సో ఆ జంతువుల నుంచి తయారు చేసినటువంటి స్ట్రాంగ్గా ఉండేటువంటి క్లాత్స్ని కూడా వీళ్ళు ధరిస్తారనమాట. ఓకేనండి, సో నెక్స్ట్ చూడండి, ద ఓయాసిస్ ఇన్ ద సహారా అండ్ ద నైలీ వ్యాలీ ఇన్ ద ఈజిప్ట్ సపోర్ట్ సెటిల్డ్ పాపులేషన్. సో చూడండి, ఇక్కడ సహారా అండ్ ఈజిప్ట్లోని ఏంటి నైలు లోయలో ఉన్నటువంటి ఒయాసిస్ వద్ద ప్రజలు సెటిల్మెంట్స్ అనేవి ఏర్పాటు చేసుకున్నారు, అంటే స్థావరాలు అనేవి ఏర్పాటు చేసుకున్నారు. సిన్స్ వాటర్ ఈజ్ అవైలబుల్ ద పీపుల్ గ్రో డేట్ పామ్స్. అంటే ఏంటంటే నీరు అందుబాటులో ఉండడం వల్ల ఏంటి అక్కడ ప్రజలు ఖర్జూర చెట్లు అనేవి ఎక్కువగా పెంచడం అయితే జరుగుతుందన్నమాట. అంతేకాకుండా ఏంటి వరి, గోధుమ అండ్ బార్లీ, బీన్స్ అలాంటి వాటిని కూడా వీళ్ళు పెంచడం అయితే జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈజిప్షియన్ కాటన్ ఫేమస్ వరల్డ్ వైజ్ ఈజ్ గ్రోన్ ఇన్ ఈజిప్ట్. సో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏన్షియంట్ టైమ్స్ నుంచి మనకి ఈ పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనండి, సో నెక్స్ట్ అండి, ద డిస్కవరీ ఆఫ్ ఆయిల్. ఓకే, ఇక్కడ చూడండి, నెక్స్ట్ చూద్దాము. The discovery of oil, a product in the great demand throughout the world in Algeria, Libya, Egypt is constantly transforming the Sahara Desert. Other minerals of importance that are found in the area include iron, phosphorus, manganese and uranium. సో చూడండి, చమురు ఆవిష్కరణ అనమాట. సో అల్జీరియా, లిబియా అండ్ ఈజిప్ట్లలో ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప డిమాండ్ ఉన్న ఉత్పత్తి సహారా ఎడారిని నిరంతరం మారుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ ప్రాంతంలో లభించేటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఇతర ఖనిజాల గురించి మాట్లాడుకుంటే ఏంటి, ఇనుము, తర్వాత భాస్వరము, మ్యాంగనీస్ అండ్ యురేనియం. ఓకే, నెక్స్ట్ ఓకేనండి, నెక్స్ట్ చూద్దామండి. సో నెక్స్ట్ చూద్దామండి, ఎక్కడ పోయిందండి ఇది, సారీ అండి, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకేనండి, పీపుల్ అయిపోయింది కదండి. నెక్స్ట్ ఏంటండి, ద కోల్డ్ డెజర్ట్ లడాక్. ఓకే, సో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మీరు ఒకటి గమనించారా, ప్రతి చాప్టర్లోనూ వరల్డ్ వైడ్గా ఒక టాపిక్ ఇచ్చి అండ్ మన ఇండియా గురించి మాట్లాడతారు చూడండి. సో ఇదొకటైతే మనం గమనించి ఉండాల్సింది. ఓకే, ద కోల్డ్ డెజర్ట్ లదాఖ్. ఓకే, లదాఖ్ ఈజ్ వెరీ కోల్డ్ డెజర్ట్ లయింగ్ ఇన్. ఓకే, ఏంటండి, లదాఖ్ ఈజ్ ద కోల్డ్ డెజర్ట్ లయింగ్ ఇన్ ద గ్రేట్ హిమాలయాస్. లదాఖ్ అనేది జమ్మూ కాశ్మీర్కు ఏంటండి
తూర్పు వైపున ఉందన్నమాట. ఎక్కడుంది? గ్రేట్ హిమాలయాస్లో ఉందన్నమాట. ఓకే, సో ద కారకోరం రేంజ్ ఇన్ ద నార్త్ అండ్ ద జన్స్కర్ మౌంటైన్స్ ఇన్ ద సౌత్ ఎన్క్లోజ్డ్ ఇట్. అంటే ఉత్తరాన కారకోరం శ్రేణి అండ్ దక్షిణాన జన్స్కర్ పర్వతాలు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. ఓకే, సెవరల్ రివర్స్ ఫ్లో త్రూ లదాఖ్, ఇండస్ బీయింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ అమాంగ్ దెమ్, the rivers from deep valleys and Gorgas. Okay, several glaciers are found in Ladakh, for example the Gangri glacier. సో ఇక్కడ చూడండి ఏంటంటే లదాఖ్ గుండా ఎన్నో నదులు ప్రవహిస్తున్నాయండి. సో అందులో ముఖ్యమైనది సింధు నది అనమాట. సో ఇక్కడ నదుల వల్ల లోతైన లోయలు అనేవి ఏర్పడ్డాయన్నమాట. ఓకేనా అండి. సో సెవరల్ గ్లాసరీస్ అనమాట. ఓకే, హిమనీ నదాలు అంటారు కదండి, అవండి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా ఏంటంటే గాంగ్రీ గ్లాసియర్ అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనండి. నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ చూడండి, ద ఆల్టిట్యూడ్ ఇన్ లదాఖ్ varies ఫ్రమ్ అబౌట్ 3,000 meters in Kargil to more than 8,000 meters in. Due to this high altitude, the climate is extremely cold and dry. The area at this altitude is so thin that the heat of sun can be felt intensely. Okay, the day temperatures in summer are just above 0 degrees. Okay, and the night temperatures well below -30 degrees